హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చాలా సులువైన పద్ధతిలో చెప్తున్నానండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ సున్నుండలు. నేను ఇందులో నల్ల మినువులు వాడుతున్నానండి. మీరు కావాలంటే వాటి ప్లేస్లో మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు. నేను పంచదార సున్నుండలు కూడా చేశానండి, మన ఛానల్లో ఉంది వీడియో. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. బెల్లం సున్నుండలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నల్ల మినువులు ఈ గ్లాస్తో గ్లాసుడు తీసుకున్నానండి. గ్రామ్స్లో 250 గ్రామ్స్. 200 గ్రామ్స్ బెల్లం సన్నగా తురుము పెట్టుకున్నాను. అలాగే సున్నుండలు కలుపుకోవడానికి కొద్దిగా నెయ్యి. బెల్లం సున్నుండలు చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో మనం తీసుకున్న నల్ల మినువులు వేసి వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. హైలో పెడితే సరిగ్గా వేగదు, మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది. ఇందులో మనం వాడే నల్ల మినువులు, బెల్లం, నెయ్యి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది సున్నుండలు ఐరన్ రిచ్ ఫుడ్ అండి, చాలా ఉంటుంది ఐరన్ కంటెంట్ ఇందులో. హెల్త్కి చాలా చాలా మంచిది. పూర్వం మా పెద్దవాళ్ళు ఫ్రీక్వెంట్గా చేసి పెట్టేవారండి. బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి కాయం అది పెడతారు కదా, అందులో కూడా ఈ సున్నుండల పౌడర్ కలిపి పెడతారు. అంత మంచిది హెల్త్కి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మీరు ఈ బెల్లం సున్నుండలు చేసేటప్పుడు ఈ నల్ల మినువుల ప్లేస్లో మినపగుళ్ళు ఉంటాయి కదా తెల్లవి, అవి కూడా వేసుకోవచ్చండి. ఈ నల్ల మినువులు వేగిందో లేదో తెలియడానికి 2 విధాలు ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి మనకి స్మెల్ ద్వారా తెలుస్తుంది వేగిందో లేదో. రెండోది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక బద్ద తీసుకుని నోట్లో వేసుకుని పటపట్లాడితే అది వేగినట్టండి. ఇంకప్పుడు అది ఇంకా బేసిన్లోకి తీసేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇవి బాగా వేగిపోయండి. ఇప్పుడు వీటిని ఒక బేసిన్లోకి తీసేసుకుని చల్లారనిద్దాం. వేయించుకున్న మినువులు చల్లారాక మీ దగ్గర తిరగలు కనుకుంటే తిరగల్లో ఈ మినువులు వేసి విసురుకోవాలండి. విసురుకోవడం వల్ల పొట్టు పోతుంది. అప్పుడు మనం దాన్ని మిక్సీలో వేసుకుని మెత్తడి పౌడర్లా చేసుకుని జల్లించేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తిరగలు కనుక లేకపోతే ఏదన్నా పిండి మిల్ కానీ పిండి గిర్నీకి కానీ ఇచ్చేసి వాళ్ళని ముందు వేయించమని చెప్పాలండి. వేయించిన తర్వాత పొట్టు కూడా వాళ్ళే తీసేస్తారు. తీసేసి దాన్ని అప్పుడు మెత్తటి పౌడర్ లాగా ఆడేస్తారండి. ఒకవేళ మీరు పిండి మిల్లుకి ఇచ్చుకునేలా ఉంటే మళ్ళీ జల్లెడ పట్టక్కర్లేదండి, వాళ్ళే చాలా మెత్తగా ఆడేసిస్తారు. కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నల్లగా ఉంటే తినడానికి ఇష్టపడరు కదండి, అందుకని ఇలాగ పొట్టు తీసేసుకోవాలి. అప్పుడు ఈ కలర్లో ఉంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాసు మినపసున్ని పొడి తీసుకున్నానండి. దానికి ఒక గ్లాసు బెల్లం. నేను మీకు గ్రామ్స్లోను అలాగే గ్లాసు లెక్క రెండూ చెప్తున్నానండి, ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు చేసుకుంటారని. ఇప్పుడు సున్నుండలు ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి మినపసున్ని పొడిని వేసుకుందాం. వేసుకుని మధ్యలో మనం ఒక చిన్న హోల్ లాగా చేసుకుందామండి. ఇదొక ఇంపార్టెంట్ టిప్ అండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకునే పద్ధతి ఏంటంటే మనం వేడి నెయ్యి మాత్రమే వాడాలండి. అలా వాడడం వల్ల గొంతుకు అడ్డం పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మధ్యలో ఇలాగా బెల్లం వేసుకున్నాం కదా, దాని మీద నుంచి వేడి వేడి నెయ్యి పోసుకోవాలండి. చూసారా, ఇలా వేడి వేడి నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. ఇలా పోయడం వల్ల నెయ్యి వేడికి బెల్లం కరిగి కాస్త పాకంలాగా వస్తుందండి. దానివల్ల ఈ సున్నుండల టేస్ట్ మనకి పాలకోవాలా ఉంటుందండి. ఒకసారి ఇలా పోసుకున్నాం కదా, బాగా కలుపుకుందాం దీన్ని. బెల్లం ఇలా కూడా ఫాస్ట్గా కరిగిపోతుందండి వేడి నెయ్యి వల్ల. రాళ్ళగా ఏమన్నా ఉంటే కరిగిపోతుంది. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసేయకూడదు, నెయ్యి పాకేస్తాయి సున్నుండలు, రౌండ్గా రావు, పలచనైపోతుంది బాగా. సరిపడా నెయ్యి పోసుకుని ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనకు పంచదార సున్నుండల కన్నా ఈ నల్ల మినువులు బెల్లంతో చేసిన సున్నుండలే చాలా హెల్తీ అండి. ఇప్పుడు దీన్ని ఉండల్లా చుట్టుకోవాలండి.
మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవాలి. చూసారా, ఇలా రౌండ్గా చేసేసుకోవాలి సాఫ్ట్గా. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన విధంగా మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.